కాకరకాయ చాలామందికి నచ్చదు కదా! బట్ నేను చెప్పే ప్రాసెస్‌లో చేయండి. ఈరోజు నుంచి మీ కాకరకాయ ఫేవరెట్ అయిపోతుంది. అండ్ ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. డీప్ ఫ్రై కూడా అవసరం లేదు. కొంచెం ఆయిల్‌తో క్రిస్పీగా చాలా చేసుకోవచ్చు. వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా. మీకైతే చాలా అర్థమవుతుంది. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం కాకరకాయలని వాష్ చేసుకొని పీల్ తీసేసుకోవాలి. పీల్ కంప్లీట్‌గా తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు. కొంచెం ఉంచేసి బరకగా అయినా తీసేసుకోవచ్చు. ఈ విధంగా నేను తీసుకున్నాను. ఫస్ట్ తర్వాత సన్నగా చక్రాల్లా కట్ చేసుకోండి. మనం కాకరకాయల్ని 2 విధాలుగా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా కట్ చేస్తాను. చూడండి ఇలా సన్నగా చక్రాల్లా కట్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. చాలా అర్థమవుతుంది. చాలా బాగుంటుంది కూడా కర్రీ. ఇది రెండొక ప్రాసెస్. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అంటే విత్తనాలు సీడ్స్ ఉంటాయి కదా, సీడ్స్ తినని వాళ్ళు తీసేసి ఇలా హాఫ్ కట్ చేసుకోండి. సీడ్స్ పర్లేదు బాగానే ఉంటుంది అనుకునే వాళ్ళు ఇలా రౌండ్గా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేనైతే రౌండ్గా కట్ చేసుకున్నాను. కాకపోతే చూపించడానికి 2 ప్రాసెస్ చూపించాను అంతే. తర్వాత సాల్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ 3 to 5 మినిట్స్ ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడు అందులో ఉన్న రసము వెళ్ళిపోతుంది ఆల్మోస్ట్. రసం తీసుకోవడానికి కోసం ఫస్ట్ ఇలా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా కలుపుకొని పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసిన తర్వాత ఆ రసాన్ని మొత్తం పిండేసేయండి. ఇప్పుడు నేనైతే పక్కన పెట్టేశాను. తర్వాత చూడండి ఈ విధంగా పిండేసేయండి. మనం 1 స్పూన్ సాల్ట్ వేసాం కదా, రసం నీట్గా వచ్చేస్తుంది. కలుపుకొని 5 మినిట్స్ పక్కన పెట్టేస్తే రసం వచ్చేస్తుంది. తర్వాత ప్యాన్లో ఆయిల్ తీసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. కరివేపాకు, ఆనియన్స్. కాకరకాయ ఏంటంటే వేగడానికి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ఆనియన్స్ ఎక్కువసేపు వేపకండి. ఆనియన్స్ ఎక్కువసేపు ముందే వేపేస్తే కాకరకాయ వేగేసరికి ఆనియన్స్ బ్లాక్ అయిపోతాయి. సో ఆనియన్స్ వేసిన కొంచెం సేపటికే కాకరకాయలు కూడా వేసేసేయండి. ఆనియన్స్ వేగాల్సిన అవసరం లేదు కాకరకాయ ఫ్రైకి. కాకరకాయకి, దొండకాయకి కొంచెం ఎక్కువసేపు సమయం తీసుకునే వాటన్నిటికీ వేగాల్సిన అవసరం లేదు. వెంబటనే కాకరకాయ పీసెస్ కూడా వేసేసుకోవాలి. కొంతమంది సీడ్స్ తినరు కదా, సీడ్స్ తినని వాళ్ళు అలా కట్ చేసుకొని తీసేసుకోండి. సీడ్స్ కూడా వేగిన తర్వాత చాలా బాగా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి ఇలా కూడా. కలిపేసుకొని సాల్ట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే మళ్ళీ కొంచెం ఒక చిటికెడ వేసుకోండి. బట్ నేనేం వేయలేదు సాల్ట్. మనం ఆల్రెడీ రసం తీసుకునేటప్పుడు వేసుకున్నాం కదా, అందులోనే ఉంటుంది. తినాలి అనుకుంటే ఒకవేళ టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోలేదు అనుకుంటే కొంచెం వేసుకోండి. తర్వాత పసుపు, అది ఇంట్లో కొట్టిన పసుపు అండి, సో అందుకే అలా బరకగా ఉంది. చక్కగా కలుపుకొని ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి చాలా బాగుంటుంది కొబ్బరి కారం. కాకరకాయ రెసిపీలోకి స్పెషల్గా నార్మల్ కారం కంటే కూడా ఈ కొబ్బరి కారం వేస్తే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. నేనైతే ముందే చేసి పెట్టుకున్నాను. అంటే ఈ కాకరకాయ ఫ్రైలోకే కాదు కొన్ని ఫ్రైస్లోకి చాలా బాగుంటుంది కొబ్బరి వెల్లుల్లి కారం. ఇది మనం ఎండుమిర్చి డ్రై రోస్ట్ చేసుకొని కొంచెం చిన్నుల్లిపాయలు, కొబ్బరి కలుపుకొని గ్రైండ్ చేసుకోవడమే. అది నేను సపరేట్గా వీడియో చేస్తాను. ఆ కారము వెల్లుల్లి కారం ఉంటుంది కదా, సేమ్ కొంచెం ఆ ప్రాసెస్ లాగే ఉంటుంది ఇది కూడా. ఆ కారం నేను ముందే చేసి పెట్టుకున్నాను కాబట్టి నా దగ్గర ఉంది ముందే. సో ఇది చూడండి 80% కుక్ అయిపోయింది. చూడండి ఆనియన్స్ కూడా మనకి బ్రౌనిష్గా వచ్చినాయి. ఇప్పుడు చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ముందే ఆనియన్స్ ఎక్కువ వేగితే ఏంటంటే కర్రీ మొత్తం వేగిపోయేసరికి బ్లాక్ అయిపోతాయి ఆనియన్స్ ఈ కాకరకాయకి మాత్రం. సో చూడండి 80% మనకి కాకరకాయ పీసెస్ కుక్ అయిపోయినాయి. మనం రెడీ చేసి పెట్టుకున్న కారం, తగినంత మసాలాస్ ఏం యూస్ చేయొద్దు. కొంచెం ధనియాల పొడి అంతే, ఒక 1/2 టీ స్పూన్ అంతే, జస్ట్ ఫ్లేవర్ కోసం. ఇంకంతే. ఈ రెండిటితోనే చాలు, చాలా బాగుంటుంది, క్రిస్పీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇవి కూడా వేసిన తర్వాత మనం కొంచెం సేపు ఒక 3 to 5 మినిట్స్ లోపే సిమ్లో పెట్టేసుకొని ప్లేట్ పెట్టేసుకొని అలా ఉంచండి. మంచిగా కారం అంతా ముక్కలకి మంచిగా పడుతుంది. చాలా బాగుంటుంది.
రసంలోకి అండ్ ప్లెయిన్ రైస్లో కూడా సూపర్ ఉంటుంది. నేను కంప్లీట్గా కుక్ అయిన తర్వాత చూపిస్తున్నా మీకు. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. తినని వాళ్ళు కూడా తప్పకుండా మీరు ట్రై చేస్తారు తినడానికి. సో మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.